Good evening, everyone. This is Shravani Ram. I teach polity here. So, am I audible, online students? Yeah, participants are joining now. Am I audible? Okay. So, today we are going to discuss trends of APPSC. Right, APPSC Group 1 examination. Before going to the session, I want to announce Civic Center IAS is giving flat 20% off on PCM batch who enroll before the November 3rd. So please avail the offer. You will get the link in the description. Register there to avail the offer. So why we are here? First, why we are here? Because we have a common goal. Common goal of what? Something to be different. Something we want to achieve difficult. And we want some respect, right? Respectable position. And we want to make some difference in the society, right? So that's why we opted for the toughest job. It is not easy to be a civil servant or service sector job. Okay. It is very difficult. It needs a lot of contributions. It needs a lot of effort. It needs some important period of life to contribute in it. Okay. So already we are in it. So how to achieve that job? We'll see in detail how the trend is changing, what is the formula to reach there, and how we have to move forward. Okay. We'll see in detail. First, we have to be very clear that we are going we need a job, right? Aim job కావాలి మనకి Group 1 జాబ్ కావాలి. Group 1 జాబ్ లో కూడా చాలా క్యాడర్స్ ఉన్నాయి, రైట్? సో మనం ఎప్పుడైతే సర్వీస్ ఫీల్డ్ లోకి రావడానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. ఇట్ ఈస్ రియలీ నాట్ ఈజీ బికాస్ యాజ్ ఐ సెడ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్. So first we need to set an ambition. Ambition of what? We have to be very clear. Right? We have to be very clear. What is this formula? A, B, C, D. Right? I'll give you a tip. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో విల్ బీ హ్యావింగ్ ద రీడింగ్ డెస్క్. సో ఒక చిన్న స్టిక్ నోట్స్ పెట్టుకోండి. లైక్ మనకేం కావాలండి? డిఎస్పి పోస్ట్ కావాలి, లేదు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కావాలి. అదేం చేసుకోండి? జస్ట్ మేక్ ఏ స్టిక్ నోట్స్. ఓకే, మేక్ ఏ స్టిక్ అండ్ కీప్ ఇట్ ఆన్ యువర్ డెస్క్. అది మిమ్మల్ని ఎంత మోటివేటివ్ గా ఉంచుతుందంటే ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. You just try it once. Okay, first we need to make a what? Goal. We need to make a ambition and then belief. First మనల్ని మనం నమ్మాలి. ఏ విధంగా నమ్మాలి? ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్ అండి. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒకటి కన్సిస్టెంట్ వర్కింగ్ ఉంటుంది. సో దీంట్లో కూడా బిలీఫ్ ఈజ్ ఆఫ్ అసర్టివ్, పాజిటివ్. ఎట్లా ఉండాలి పాజిటివ్ ఇన్ ద సెన్స్? సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాం, మనం ఎంతవరకు ముందుకెళ్ళాం, ఎంతవరకు మనం ఇంతకు ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎట్లున్నాం. సో వాట్ యు డూ ఇస్ జస్ట్ స్పేర్ సమ్ టైమ్ ఇన్ ఎ మంత్, ఇన్ ఎ వీక్ ఆర్ ఫర్ 2 months, spare some time, make performance chart. పర్ఫార్మెన్స్ చార్ట్ లైక్ వాట్? సపోజ్ ఇప్పుడు మనం మెయిన్స్ రాస్తున్నాం అనుకుందాం, మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఒక సబ్జెక్ట్ లో మనం టాపిక్ అయిపోతుంది, ఆన్సర్ రాస్తాం. సో ఇనీషియల్ అంటే ఇప్పుడు ఈ రోజు ఎంత? November 1st. ఈ రోజు మన ఆన్సరింగ్ ఎట్లుంది, లైక్ స్పీడ్ ఎట్లుంది, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం, కంటెంట్ ఎంత ఫాస్ట్ గా రాస్తున్నాం, కంప్లీట్ చేయగలిగినామా లేదు. అదే 30th కి అంటే November 30th కి ఆ రోజు ఎట్లుంది, ఇంప్రూవ్ అయిందా లేదా, ఆ చాట్ కూడా యూ ప్లేస్ ఆన్ యువర్ డెస్క్. దట్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ బూస్టర్ అండి. ఎస్, వీఆర్ గ్రోయింగ్. ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే మెయిన్స్ రాయగలుగుతాం. ఓకే, ప్రిలిమ్స్ ఈజ్ అ వెరీ ట్రికీ వన్. యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కానీ మెయిన్స్ ఈజ్ అబౌట్ కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఎగ్జాంపుల్స్ ని లింక్ చేసుకుంటూ రాయగలుగుతున్నాం అంత ఫాస్ట్ టైం లోపల. కంప్లీట్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే మెయిన్స్ కంప్లీట్ అవుతుంది, లేదంటే కాదు. సో
you prepare a performance chart. మిమ్మల్ని మీరు నమ్మాలంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ కన్సిస్టెన్సీ. వాట్ ఈస్ కన్సిస్టెన్సీ? సో నేను ఎప్పుడో చిన్నప్పుడు నా స్కూల్లో ఏం చెప్పిన, సేమ్ స్టోరీ చెప్పిన. ఏంటి? ద టోర్టాయిస్ అండ్ ద హెయిర్. అండ్ ఈవెన్ నౌ మా బాబు ఎల్కేజీలో ఉన్నాడు, హీ ఆల్సో సెట్ ద సేమ్ స్టోరీ ఇన్ ద స్కూల్, ద టోర్టాయిస్ అండ్ ద హెయిర్. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎస్, అది ఒక యూనివర్సల్ ట్రూత్ అండి. లైక్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఎంత యూనివర్సల్ ట్రూత్, it is also similar one. The slow and steady wins the race. That is not slow here, consistency. Consistency wins the race. ఎవరైతే కన్సిస్టెంట్ గా చదువుతారో, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదో అయినా అట్లీస్ట్ యూ స్పెండ్ సమ్ మినిమం టైం. ఓకే, చాలా మంది ఏం చేస్తుంటారంటే దల్ రీడ్ ఫర్ 1 day, దల్ సిట్ ఫర్ 10 hours. ఓకే, ఈరోజు మేము చాలా ప్రొడక్టివ్ గా చదివినాం, సో రేపు కొంచెం రిలాక్స్ కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా యూ frame a timetable and spend that minimum time in worse conditions also. Then that is the key of success. You can achieve the consistency. Okay, next, determination. Whatever the situation, never give up. You are not giving up. Okay, never give up. అది ఏమైనా సిచ్యువేషన్ కావచ్చు, యూ హ్యావ్ టు యువర్ స్టిక్ టు వన్ గోల్ అండ్ యు ఆర్ అచీవింగ్ ఫర్ ఇట్. ఓకే, దిస్ ఫార్ములా విల్ వర్క్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. Until you don't have consistency, until you don't have self-assessment, until you don't have the strong determination that you can do it, we are not opting for the toughest examinations like state highest level examination ఏంటి, group 1, అంటే similarly the UPSC. Fine. So ఓకే, మనకు ఫార్ములా తెలిసింది, ఎట్లా చదవాలి, ఎట్లా అచీవ్ కావాలి. దెన్ వాట్ టు నో ద నెక్స్ట్. ఫస్ట్ మనం దిగాలంటే మనకి ఏం తెలియాలి, లోతు ఎంత ఉందో తెలియాలి. హౌ విల్ యూ నో ద డెప్త్ ఆఫ్ ఇట్? బై నోయింగ్ ద సిలబస్. సో సిలబస్ ఈజ్ ద కీ ఆఫ్ ఎగ్జామ్. సో మనం ప్రిలిమ్స్ కి చదువుతున్నప్పుడు వాట్ ఈస్ ద సిలబస్, ఈజ్ ఇట్ రిలేటెడ్ ఆర్ నాట్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. బికాస్ స్లైట్ వేరియేషన్ ఉంటుంది, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఏ ఎగ్జామ్ కి చదివేటప్పుడు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ని మనం చాలా స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయాలి. ఫైన్. సో సిలబస్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ బికాస్ యూ ఆల్ నో ఇన్ ఇంట్రడక్షన్ సెషన్ ఆల్సో దే హ్యావ్ డిస్కస్డ్. So this is the main syllabus. Sorry, this is paper 2. And this is the main syllabus of Indian polity. One is constitution and the governance part and also ethics part. So additionally what we have in the mains, ethics. Fine. Ethics also are there. So we need to concentrate on the syllabus. Whatever he mentioned, we need to follow it. Right? So, what are the type of questions? Yes. So, trends and how they are changed. How the type of questions are evolution, you can say. So, the pattern of examination evolution. So, same type of questions. One is facts, inkoti analytical, and one more is application. So, what are these? Simple example చెప్తాం. మనం ఏంటి ప్రిపేర్ అవుతున్నాం అంటే మనం ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నాం. అకార్డింగ్ టు అవర్ టైం టేబుల్ ఎంతకు లేవాలి మనం, మన టైం టేబుల్ ప్రకారం. ఫర్ సపోజ్ ఓకే 5 to 10, 5 AM to 10 PM. 5 AM కి లేవాలి, 10 PM కి పడుకోవాలి, అంతే స్కెడ్యూల్. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు, సపోజ్ సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకున్నాం, ఎంతకు లేచిండు, 10 AM కి లేచిండు. ఓకే, he woke up at 10 AM. That is fact. What is that? This is fact. ఎంతకు లేచిండు, 10 AM కి లేచిండు. Then why? ఎందుకు లేట్ లేచిండు? Why he delayed from 5 to 10 AM? ఎందుకు లేచిండంటే he was searching, he was seeing the motivation reels unto up to what, 2 PM.
2 AM వరకు ఆయన ఏం చేసుకుంటూ కూర్చున్నాడు, మోటివేషన్ రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు? నెక్స్ట్ డే 5కి లేవాలి కాబట్టి. 5కి లేసి చదవాలి కాబట్టి హి వాంట్ సమ్ మోటివేషన్. దానికోసం ఆయన ఏం చేసిండు 2 PM వరకి 2 AM వరకి ఏం చూసిండు? మోటివేషన్ రీల్స్ చూసిండు. ఓకే. This is what? Analyzation. What is analyzation? Why? Because why it happened. We are searching for why it happened. That's why what is it? Analysis. Fine. What is the application? అరే మొత్తం 10కి లేస్తే వాట్ విల్ హ్యాపెన్? డే విల్ రూన్. ఆల్రెడీ సగం టైం టేబుల్ అయిపోయింది అక్కడ. మార్నింగ్ చేయాల్సిన పనులు ఆఫ్టర్నూన్ చేయాల్సిన పనులు ఈవినింగ్ చేయాల్సిన పనులు ఎగిరిపోయింది. సో వాట్ హ్యాపెన్? ఆల్రెడీ డే హ్యాస్ రూన్. సో దీన్ని అప్లై చేసుకొని మనం ఏం చేయాలి? నెక్స్ట్ డే ఏం చేయాలి? అలారం పెట్టుకోవాలి. ఫైన్. What we have to do? We have to set an alarm for next day. Next day alarm పెట్టుకోవాలి. ఈ రోజు తొందర పడుకోవాలి. That is called application. అంటే what? You will be having the facts. You will be having the analyzation. The output to form the new input is what? Application. Is it clear? Facts are raw materials. Fine. Analysis is your analyzing why it happened, what is going to happen, what is happening. Fine. Application based on facts and analysis, we are doing something different. Fine. This is the type of questions we are going to face in the examination. So how the facts are changed to analyzation and application, we'll see in detail. So ఇది data that we have 2017 నుంచి 2024 గ్రూప్ 1 వరకు ఏం జరిగింది ఏపీపీఎస్సీలో. సో రా క్వశ్చన్స్ లైక్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి బేసిక్ స్టేట్మెంట్స్ అనమాట. కీ ఫ్యాక్ట్స్ కావచ్చు, బేసిక్ స్టేట్మెంట్స్ కావచ్చు, డైరెక్ట్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ చూస్తే డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ 80 వచ్చినాయి, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ 51 వచ్చినాయి. అండ్ వన్ మోర్ థింగ్, 2017 లోపల ప్రిలిమ్స్ లోపల 2 పేపర్స్ లేవండి. Only it was a single paper. And then onwards, paper 1 and paper 2 came. Fine. So, 80 plus 51 are almost what oriented? Facts. Okay. I'll write it here. What are these? Facts. Fine. ఇవన్నీ facts. అదే మనము 2024 వచ్చేసరికి how many questions are there? Barely 20. What is the number together? 22 are facts. Fine. 22 are facts. And next, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూడండి, 4 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్, 5 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అసలు లేవు, 0. 2019 లోపల barely 1 or 2. ఓకే. అండ్ 23కి వచ్చేసరికి 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ 13 ఉన్నాయి. అదే 24కి వచ్చేసరికి 53. ఆ 53 లోపల కూడా దే ఆర్ మిక్స్ అండ్ మ్యాచ్ అండి, దే ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ ప్లస్ అనాలిసిస్ అండ్ అనలైజేషన్ అండ్ అప్లికేషన్. సో ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఆఫెన్ గా చూస్తున్నాం ఇన్ టుడేస్ పేపర్. టుడేస్ క్వశ్చన్ పేపర్ అంటే ఈ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు. ద మోస్ట్ ప్రాబబిలిటీ మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అనలిటికల్ అండ్ అప్లికేషన్ ప్లస్ ఇంక్లూడింగ్ ఫ్యాక్ట్స్, బికాస్ హీఈస్ నాట్ గివింగ్ ద సింపుల్ క్వశ్చన్ విత్ 4 ఆప్షన్స్. He's making statements and he's asking the logics. What are the possibilities? What are the correct statements? What are the incorrect statements? Okay. So 53 and it's almost turned there to here. So we have to put the more effort on the analysis. Facts అనేవి మారిపోయినాయి, ఇంకా అది బేసిక్ గా మనకు వచ్చేసి ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి మనం ఎంటర్ అయినాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మ్యాచింగ్ చూసుకోండి మీరు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 3. మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే ఫర్ సపోజ్ పాలిటీలో మనం తీసుకున్నట్టయితే ఇంతకు ముందు ఎట్లా ఇనీషియల్ స్టేజ్ లో ఒక ఆర్టికల్ ఇచ్చి what is related. ఇప్పుడు you'll be having DPSPs all the articles ఇచ్చి match the following.
అదేం చెప్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్తాడు, వాటిని మ్యాచ్ చేయాలి. సో యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఆఫ్ ఇట్, అదర్వైజ్ యూ కెనాట్ డూ ఇట్. రైట్, ఒకటి తెలియకపోయినా నువ్వు చేయలేవు, బికాస్ ఆప్షన్స్ ఆల్సో దే ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్. ఫైన్, ఈవెన్ యూ కెనాట్ ఎలిమినేట్ ఇట్. ఫైన్. సో ఏంది ఇక్కడ 13. 2023లో చూసుకున్నట్టయితే దేవర్ 19 క్వశ్చన్స్. ఫైన్, 19 క్వశ్చన్స్. సో అసర్షన్ అండ్ రీజనింగ్ కూడా ఇక్కడ 0. ఇక్కడికి వచ్చేసరికి కన్సిస్టెంట్ గా 6 ఉన్నాయి. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అసర్షన్ ఇచ్చి దానికి రీజన్, అసర్షన్ కరెక్టా, రీజన్ కరెక్టా, లేదంటే రెండు కరెక్టా, దానికి రీజనింగ్ కరెక్టేనా కాదా. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే 4 ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ 7, 6. ఇనీషియల్ స్టేజ్ లో ఏం లేవు, బేర్లీ నథింగ్. ఫైన్, సో బేర్లీ నథింగ్. మనం సో ఇక్కడికి వచ్చేసరికి ద డిఫికల్టీ లెవెల్ ఏమైందండి, ఇంక్రీజ్ అయింది. సో ఒక్కసారి మనం ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చూద్దాం ఫర్ రఫ్ ఇన్స్టెన్స్. ఫైన్, మనకి ఎన్ని ఉంటాయి, గ్రూప్ 1 అంటే హౌ మెనీ ఎగ్జామినేషన్స్ వీ హ్యావ్ టు ఫేస్, 3. ఫస్ట్ ఈస్ ప్రిలిమ్స్, ఓకే, నెక్స్ట్ మెయిన్స్, అండ్ నెక్స్ట్ personality test. Fine, personality test. Okay, I'll answer your all doubts in the end of the session. Okay, let me continue for some time. After that, I'll take each and everyone's question. Okay, Noor, I'll take your question at the end of the session. Fine. So prelims లోపల మనకి ఏమున్నాయి, paper 1 and paper 2, right? Paper 1 and paper 2. మెయిన్స్ మీకు తెలుసు ఎన్ని పేపర్స్ ఉన్నాయో, అండ్ మెయిన్స్ క్వాలిఫై అయితే వాట్ విల్ బి హ్యావింగ్, పర్సనాలిటీ టెస్ట్. ఫైన్. సో ఈ ప్రిలిమ్స్ కి వచ్చేసరికి వాట్ వీ హ్యావ్, నెగటివ్ మార్కింగ్. వాట్ వీ హ్యావ్, నెగటివ్ మార్కింగ్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి, 1/3 ఆఫ్ నెగటివ్ మార్కింగ్. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, 2024ది 60. ఫైన్, అరౌండ్ 60. 2023 కట్ ఆఫ్ ఎంత, 90. Fine. The cutoff is also depends upon the difficulty level of the paper. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నెగటివ్ మార్కింగ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఇఫ్ యూ నో ద కంప్లీట్లీ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ఆన్సర్. ఎన్ని మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 240 వాట్ ఈస్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్, 60. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 50%, రైట్? సో ఎక్కడ 240, ఎక్కడ 60, ఎక్కడ 240, ఎక్కడ 90. సో వాట్ వీ హ్యావ్ టు కేర్ఫుల్ అబౌట్ నెగటివ్ మార్కింగ్. మీకు కొంచెం డౌట్ ఉన్నా కానీ పెట్టకండి, ఇట్స్ బెటర్ టు లీవ్. వై, బికాస్ ఇఫ్ యూ టేక్ అవుట్ ఆఫ్ 240 మనం హారీగా ఐ మీన్ అన్ని తెలుసు అనుకొని ఎంత ఒక 120 ఆన్సర్ చేసినాం అనుకోండి, రైట్? అందులో 45 రాంగ్ అయిపోయినాయి. ఎన్ని అయిపోయినాయి, 45 రాంగ్ అయిపోయింది. సో ఎన్ని మార్క్స్ పోతాయి, ఫస్ట్ 45 రాంగ్ అయిపోయినాయి. 45 అంటే ఎన్ని మార్క్స్ పోతాయి, ఆబ్వియస్ గా 15 మార్క్స్ ఆల్రెడీ పోతాయి, 1/3 ఆఫ్ నెగటివ్ మార్క్స్. సో టోటల్ గా ఎంత పోతున్నాయి, 5. అంటే హౌ మచ్ యూ విల్ గెట్, 60. అంటే టోటల్ గా ఎంత వస్తాయి, 60 మార్క్స్ వస్తాయి. అదే మనము 100 ఆన్సర్ చేసినాం అనుకుందాం, సపోజ్ 90నే ఆన్సర్ చేసినాం అనుకుందాం, ఓకే, అని పక్కాగా మనకు తెలిసినవి ఆన్సర్ చేసినాం అనుకుందాం. అందులో ఒక 9 తప్పుపడి ఎంత మనం ఖచ్చితంగా తెలిసినాయి అనుకున్నా సమ్ ఆఫ్ దమ్ విల్ లూజ్. సో 9 రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ లూజ్ అవుతాం మనం, 3 మార్క్స్ లూజ్ అవుతాం. అంటే ఎంత మొత్తం, 12, రైట్? సో 90 - 12 ఎంత వస్తున్నాయి మనకి, 78, రైట్? ఇక్కడ మనం ఎన్ని అటెంప్ట్ చేస్తాం, 120 అటెంప్ట్ చేస్తాం, బట్ స్టిల్ వీఆర్
లివింగ్ విత్ 60. And here only 90 attempt చేస్తాం out of 240, paper 1 and paper 2 కలిపి, but still you are getting 78 marks. Why this much difference? Negative marking. So you have to be always concentrate on factual, and if you're sure, keep the answer, otherwise leave it. Okay, don't get into the negative marking zone. Clear? So we'll be seeing excellent. So we'll see the questions, how it has changed, the trend has changed through the prelims examination as well as mains examination. Fine. So first question, this came in 2019 examination. I'll read out the question. Which of the following are not the federal features of the Indian Constitution? So మనకు అందరికీ తెలుసు, ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, for newcomers I'm telling you, there'll be a list. What is federal features? What are unitary features? In federal features, it is a written constitution, it is a rigid constitution, division of powers, bicameral, okay, bicameral legislation, independent judiciary, everything will come in federal features. Okay, so here we can easily, this is factual data. Fine. So what is it? What he asked it? Not a federal feature. Not a federal feature. First, rigid constitution, it is a federal feature. Bicameral legislation, it is a federal feature. And next, independent judiciary, it is also a federal feature, right? So, and office of the governor, it is a unitary feature. Why it is a unitary feature? ఎందుకంటే సెంటర్ ఏం చేస్తుంది? టు కంట్రోల్ ద స్టేట్, గవర్నర్ పెడుతుంది, రైట్? సో who is controlling the governor? Center. So is the division of power? No. Some center is gaining some control over the governor, right? So idemaindi wrong answer. But how much time it will take to solve this answer? If you read the unitary features and what the federal features, you will barely answer this question in seconds, right? It is purely factual. మనకి ఎంతో టైం పట్టు చూడగానే ఎస్ దిస్ ఈస్ ద ఆన్సర్ అని చేయొచ్చు. దిస్ ఈస్ ఇన్ 2019. అండ్ నెక్స్ట్, యూ కెన్ కమ్, హ్యావ్ ఎ సిట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ కేమ్ ఇన్ 2022, రైట్? I'll read out the question. So consider the following statements. How many statements are there? 4. 2, 3, 4. Let's sit here. Both. Yeah. So the preamble, it is regarding the preamble. Fine. The preamble was enacted before the commencement of entire constitution. First thing, this is clearly what he is telling. Constitution enact kaakamunde preamble enact ayindi. Adi true na? It will take some time to think. What? Okay. Manaku telusu, who read the examination, as your newcomers are also there, who are going to attempt the, going for the APPSC preparation. So I'll tell you for this. So constitution eppudu adopt cheskunnam manam November 26. November 26, 1949. This is adoption. Fine. This is adoption. ఎప్పుడు ఒక ఫుల్ ఫోర్స్ లోకి వచ్చింది, ఎప్పుడు ఎన్ఫోర్సింగ్ లోకి వచ్చింది అంటే ఇట్ ఈస్ January 26, 1950. దట్ ఈస్ అవర్ రిపబ్లిక్ డే. ఎందుకోసం వచ్చింది? బికాస్ ఆన్ దట్ డే దిస్ November 26కే రెడీ అయిపోయింది 1949 లోపల. బట్ ఎందుకు ఎన్ఫోర్స్ లోకి రాలేదు అంటే బికాస్ జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ దాట్, మనం లాహోర్ డిక్లరేషన్ లోపల చూసుకుంటే January 26 రోజు పూర్ణ స్వరాజ్ తీర్మానం తీసుకున్నాం. సో ఆ డేట్ ని రిమార్కబుల్ గా మనం హిస్టరీలో స్టోర్ చేసుకోవాలని జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్డ్. ఓకే, మనం ఈ డేట్ రోజు కంప్లీట్ గా మనం ఏం చేసుకుందాం, కాన్స్టిట్యూషన్ ని ఇన్ఫోర్స్ లోకి తీసుకుందాం, ఆ రోజు నుంచి ఎగ్జిక్యూషన్ లోకి తీసుకుందాం. అందుకని ఎప్పటి నుంచి ఇన్ఫోర్స్ లోకి వచ్చింది? January 26, 1950. బట్ అడాప్ట్ ఎప్పుడు తీసుకున్నాం? ప్రియాంబుల్ లో అడాప్షన్ డేట్ ఎప్పుడు ఉంటుంది? November 26, 1949. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఎనాక్ట్మెంట్ అంటున్నాడు.
అంతా కలిపి ఒకటే సారే అది ఫస్ట్ ఇది సెకండ్ కావాలి సో ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్ okay the statement is wrong but you need a analyzation for this okay so and next the preamble is a part of the constitution but has no legal effect independently of other parts yes it has no legal effect that is a fact okay so this is what fact and next it is enforceable through courts of law it is not enforceable and this is also fact and this is wrong statement fine so a legal effect undadu ante it is not enforceable but ikkada em antunnadu it is enforceable antunnadu so that is a wrong statement and it is a fact and next the objectives of resolutions by Jawaharlal Nehru finally what became the foundation for the preamble yes this is also true ఆ రెజల్యూషన్స్ ఎప్పుడు చదివి ఎవరు చదివినరు జవహర్లాల్ నెహ్రూనే చదివినరు ఆ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ ఏమైంది ప్రియాంబుల్ ఫీచర్స్ అయినాయి సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్యాక్ట్ సో హౌ మెనీ ఆర్ రైట్ స్టేట్మెంట్స్ వాట్ ఈస్ ద క్వశ్చన్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ 1 and 3 are incorrect so what is the answer this one so if you observe this is 2022 one analytical question and 3 factual questions fine it will also take some time but still okay because we have 3 facts fine we're going to the next year this is of 2023 and before this also these are statements and we have options below like A, B, C, D like 1 and 3 1 and 4 etc fine I'll read up the question for you which of the following statement or statements is valid with respect to the preamble of the constitution same preamble transformation etla questions adugutunnanu manam observe chestu the term democratic is used in the preamble is a mix of British Fabian socialism and American populism what is mean by republic republic is nothing but elected a head we are electing our head of the country okay head of the nation british lo evaru untarandi head it's a monarch king gaani queen gaani untaru right so akkade adi endi what is there is a difference we are following what federal features so American it is okay but what he is telling mix of so you need analysis for this what is it analytical statement fine so this is wrong potentially this is wrong statement and then the term republic in the preamble indicates that India has an elected head yes India has an elected head called prime minister is that prime minister no it's a president this is also wrong and this is confusing statement directly after saying this elected head ante manam em chestam okay this statement must be right endukante anta pedda question undi kabatti you have to read will be in hurry so this is confusing andarki telusu president is a head ani okay కాకపోతే it will be confusing in the examination and next the liberty expressed in the preamble is neither absolute nor qualified this is also very confusing analytical statement confusing plus analysis why liberty is expressed where expressed for example you take article 19 freedom of expression and speech yes is it absolute no why we have some reasonable restrictions so what is it it is qualified what is it it is qualified right so qualified antunnam manam but what he mentioned in the statement it is not qualified so absolute gaadu qualified kuda gaadu kabatti idendi potentially this statement is also wrong in actual liberty is what qualified ఇది కూడా confusing because we don't expect we don't concentrate on this nor even we might be not understanding in that exam situation and next
The term fraternity, as used by the preamble, originally denote the dignity of the individual only. Is it dignity of individual? No, not. It belongs to dignity of individual, but because of the term only, this is also wrong statement. Fine. So what is the answer? None of the above is the answer. What is the answer here? None. So if you observe the trend, I'll just get back to the 2019. What is it? It is just factual. You can answer in seconds. And then it will be taking some time, but it is okay because you can analyze. But in 2023, same preamble question we are talking about, it is very confusing and time consuming. So you have to practice. You need to attend more sessions. You have to be very clear what he is asking about. Okay, coming to the mains. This is like prelims analysis. We'll see the mains analysis, same pattern. Okay, in a brief way, very brief way. As it is an orientation session, we'll keep it brief. So what is the question? This is 2017. So topic enti? Federalism. Okay, federalism. In the negative marking, in the prelims, yes, how much of proportion is that lengthy kind of analytical plus confusing as per your experience? It is more confusing. It is very confusing if you don't know. See, for example, sorry. How many are lengthy or time? We cannot expect because it will depend upon. We can what every paper consists of easy, Yes, moderate, and what tough, right? So the question paper depends upon this division. ఇప్పుడు మనం ఇఫ్ యూ అబ్జర్వ్ 2023 కట్ ఆఫ్ ఎంత చెప్తున్నా నేను 90, 2024 కట్ ఆఫ్ ఎంతకు పడిపోయింది 60కి పడిపోయింది. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? 30 మార్క్స్ డిఫరెన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇన్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బికాస్ ద పేపర్ వాజ్ లెంతీ అండ్ అనలిటికల్. సో అక్కడ మనకి ఏమైపోతుంది అంటే నెగిటివ్ మార్కింగ్ చాలా పడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ తీసుకోండి మీరు, దిస్ క్వశ్చన్ ఓన్లీ, ఇది ఖచ్చితంగా మనం క్వాలిఫైడ్ అనుకుని ఇది ఒకటి విల్ కీప్ ఇట్. దిస్ ఈజ్ ఓకే, విల్ సమ్ ఎలిమినేట్. ఇంటెలిజెన్స్ మనం ఎలిమినేట్ చేస్తాం కానీ అబ్సల్యూట్ నాట్ క్వాలిఫైడ్ అనేది విల్ సింప్లీ టేక్ 3 is the answer and option was there 3 only. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. మేబీ నెక్స్ట్ ఇయర్ కొంచెం ఈజీ రావచ్చు, బట్ ఏమవుతుంది కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టు బీ సేఫ్ సైడ్ we have to give our best with the practice. Okay, now we'll see what mains questions. Fine. So federalism మీద తీసుకున్నాం మనం. In spite of unitary features of the constitution, federalism survived in the India. So I'm not going to explain here what is the introduction, body and conclusion. I'm just speaking about core of the subject. సో కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చేసరికి ఏమడుగుతున్నాడు, యూనిటరీ ఫీచర్స్ ఉన్నప్పటికీ ఫెడరలిజం సర్వైవ్ అయింది అంటున్నాడు. ఎట్లా సర్వైవ్ అయింది? వి ఆల్ నో, వి ఆల్ రెడ్ వాట్ ఈస్ దాట్, ఇండియా ఈస్ క్వాసీ ఫెడరల్, రైట్? ఇండియా ఈస్ క్వాసీ ఫెడరల్. సింపుల్ థింగ్, వాట్ హీ ఈస్ ఆస్కింగ్, వీ నీడ్ టు మెన్షన్ వాట్ ఆర్ ద ఫెడరల్ ఫీచర్స్ అండ్ వాట్ ఆర్ ద యూనిటరీ ఫీచర్స్. సో ఏమైంది, సమ్ ఆఫ్ ద కీ లైక్ నేషనల్ ఇంటిగ్రేషన్స్ ప్రొటెక్ట్ చేయడం కావచ్చు, లైక్ సెపరేటిజం ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయడానికి కావచ్చు, మనం ఏం అయిపోయినాం, క్వాసీ ఫెడరల్ అయింది. ఇట్ డజంట్ నీడ్ మచ్ ఎఫర్ట్, ఇట్ ఈస్ అ డైరెక్ట్ థింగ్. మనం ఏం చేయాలి, ఫెడరల్ వీ హ్యావ్ టు లిస్ట్ అండ్ యూనిటరీ వీ హ్యావ్ టు లిస్ట్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ yes, ఇండియా ఇస్ క్వాసీ ఫెడరల్. సింపుల్ థింగ్ ఇన్ 2017. సో నెక్స్ట్ ఇన్ 2020కి వద్దాం. సేమ్ ఫెడరల్ థింగ్ క్వశ్చన్, how it is transformed. So why did we adopt federalism with strong central government? Okay, explain the important provisions that create a strong central government.
అక్కడ ఏమన్నాడు 2017లో? అవును, ఫెడరల్ ఫీచర్సే ఉన్నాయి. యూనిటరీ ఫీచర్స్ ఉన్నప్పటికీ ఫెడరల్ ఎట్లున్నాము అని. అంటే హీస్ ఆస్కింగ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? వై అంటున్నాడు. వాట్ ఈస్ వై రీజన్? అనాలిసిస్. సో యూ నీడ్ టు అనలైజ్. ఓకే, యూ నీడ్ టు అనలైజ్. ఏమని అనలైజ్ చేయాలి? వై ద స్ట్రాంగ్ గవర్నమెంట్ ఈస్ నీడెడ్. సో వాట్ యూ నీడ్ టు రైట్? రీజన్స్ ఫర్ strong central government. Fine. So you need to think that yes, why we are quasi-federal now. So it is analysis. Okay, we are jumping into the analysis process. Next Yutham, what happened in upcoming years? This is also okay. We know the reasons why we need a strong government and all. And next, this is a 2024 question, very recent one. Same federalism related one. What he said, the Indian constitution favors federal type of government. Oh. So, Indian constitution favors federal type of government. Considering this, what duties does the constitution place on the state governments to ensure the smooth functioning on the nation? So, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? సమాఖ్య తరహా ప్రభుత్వానికి భారత రాజ్యాంగం అనుకూలంగా ఉంటుంది. హీ ఓన్లీ గివెన్ ద స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఈ స్టేట్మెంట్ ని మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. సో దిస్ ఈస్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ ప్లస్ అనలైజేషన్. ఫైన్. సో ఎట్లా దీనిని పరిగణలోకి తీసుకుంటే, అంటే ఈ స్టేట్మెంట్ తీసుకుంటే, దేశంలో వ్యవహారాలు సజావుగా సాగడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద రాజ్యాంగం విధించిన విధులు ఏవి? అండ్ హీఈస్ ఇంటర్లింకింగ్ టు, దీంట్లో మనం ఏం చేయాలి? సెంటర్ ప్లస్ స్టేట్ రిలేషన్స్. ఫైన్. సెంటర్ ప్లస్ స్టేట్ రిలేషన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆల్రెడీ ఆయన చెప్పింది, ఎస్ దేనికి అనుకూలంగా ఉంది? మనకి ఫెడరల్ ఫీచర్స్ కి ఉన్నాయి. అంటే అసలు ఫస్ట్ ఫెడరల్ ఫీచర్స్ ఏందో అడ్రస్ చేయాలి మనం. ఆ తర్వాత ఏం చేయాలి? అసలు సెంటర్ కి స్టేట్ కి రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఫెడరల్ ప్రాస్పెక్టివ్ లోపల స్టేట్ ఎట్లా సపోర్ట్ చేయాలి సెంటర్ కి, సెంటర్ ఎట్లా సపోర్ట్ చేయాలి స్టేట్ కి అనేది మనం డీటెయిల్ గా అడ్రస్ చేయాలి. సో యూ నీడ్ టు థింక్. యూ వాంట్ గెట్ ఇట్ రా, ఎక్కడ కూడా దొరకదు. అండ్ హియర్ ఎగ్జాంపుల్స్ మస్ట్ నీడెడ్. రైట్. సో నీకు క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ రావాలంటే ఫస్ట్ యూనిట్ టు ఫినిష్ ద క్వశ్చన్. ఎన్ని కనిపించకపోయినా కానీ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి క్వశ్చన్ లోపల. ఫస్ట్ ఫెడరల్ రిలేషన్స్ ఏంటి, స్టేట్ ఎట్లా కోఆపరేట్ చేస్తుంది, దాన్ని మనం లైక్ సెంటర్ కి స్టేట్ కి ఎట్లా బ్యాలెన్స్ ఉంది, వే ఫార్వర్డ్ కూడా అవసరం అయితే, బికాస్ హీ గివెన్ ద స్టేట్మెంట్. ఫైన్. సో 3 ఆస్పెక్ట్స్ లోపల, అంటే 3 కోణాల లోపల, సారీ 3 కోణాల లోపల మనం అడ్రస్ చేయాలి ఈ క్వశ్చన్. సో ఫస్ట్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ వీ హ్యావ్, ఇట్స్ వెరీ థింగ్, ఈజీ థింగ్, లైక్ అవర్ నార్మల్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు. క్వశ్చన్ ఇచ్చిండు, కొంచెం ఆలోచిస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్. ఎవ్రీబడి కెన్ ఆన్సర్ దిస్. ఎవ్రీబడి కెన్ ఆన్సర్ దిస్ హూ హ్యాస్ ఎ మినిమం ప్రిపరేషన్. బట్ హియర్ ఓకే, కొంచెం ఆలోచించాలి, బట్ స్టిల్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్, బట్ సంబడి కెన్ డూ ఇట్. థర్డ్ దానికి వచ్చేసరికి లిటరలీ ఇట్ విల్ టేక్ టైమ్ టు థింక్. రైట్, ఇట్ విల్ టేక్ టైమ్ టు థింక్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఎగ్జాక్ట్ గా ఆప్ట్ గా మనం ఆన్సర్ రాయాలి. అంటే మనం ఎంత రెడీగా ఉండాలి అన్నది ఆలోచించుకోవాలి. మేము అవును 6 months లో ప్రిపేర్ అయిపోతాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిపోతాం అంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. As I said, consistency is the key. We have to be ready for the examination at any time. అంటే మనం ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దానికోసం వాట్ వీఆర్, మనం పీసీఎం కోర్స్ని, పీసీఎం కోర్స్ సివిక్స్ అండ్ ఐఏఎస్ అనేది పీసీఎం కోర్స్ ఇస్తుంది. దాని లోపల దిస్ ఈస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. రైట్, ప్రిలిమ్స్ కమ్
మెయిన్స్. సో ప్రిలిమ్స్ కోసము సబ్జెక్ట్ చెప్తారు, మెయిన్స్ కోసము చెప్తారు. ఎవ్రీ వీక్ మీకు వీకెండ్ టెస్ట్ ఉంటుంది. లైక్ ప్రిలిమ్స్ అండ్ 1 మెయిన్స్ క్వశ్చన్. దానికి ఎవాల్యుయేషన్ ఉంటుంది. అండ్ ప్లస్ మెంటోర్‌షిప్ గూడా మీకు దొరుకుతుంది. సో నవంబర్ 3 కంటే ముందు మీరు ఎన్రోల్ అయితే you'll be getting flat 20% off. Okay? So going back to the session. Yeah. Okay. Wait. Tell me. So suppose. ఎస్ ఇక్కడ మనము ఆ స్ట్రక్చర్ ఫాలో అయిపోతే ఇంట్రొడక్షన్ బాడీ అండ్ హౌ మచ్ వర్డ్ లిమిట్ బాడీ వాట్ ఎవర్ కాంటెంట్ వి షుడ్ గివ్ ఫర్ ఫెడరల్ గురించి రాయడానికి ఎంత ఇవ్వాలి? We have to divide. Federal అనేది already he has given statement కాబట్టి very brief. Okay. What is the main intention? Already మనం కన్సిడర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద రాజ్యాంగం విధించిన విధులు అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ హీస్ ఆస్కింగ్. వీళ్ళ పని ఏంది, వాళ్ళ పని ఏంది అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎట్లా డివైడ్ అయి ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళు ఎట్లా డివైడ్ అయి ఉన్నారు. ఓకే, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు పుట్ హెడ్డింగ్స్. సబ్జెక్టివ్ టెర్మినాలజీ ఎస్, ఎందుకంటే మనం రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ లోపల అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేటివ్, అవి మనం అడ్రస్ చేయాలి త్రూ ద లింకింగ్ ఫెడరల్. ఎస్ ఆ సెగ్రిగేషన్ అనేది ఇంపార్టెంట్, అది మనకు స్ట్రైక్ కావాలి. ఓకే ఫైన్. సో నెక్స్ట్, సో హౌ టు అచీవ్ దిస్ సింపుల్ కాన్సెప్ట్: read, revise and practice. We have to consistently read. We have to revise whatever. మీరు చాలా బ్రీఫ్ గా పెట్టుకోండి, యాజ్ ఐ సెడ్ చాలా బ్రీఫ్ గా పెట్టుకోండి అండ్ దాన్ని రివైజ్ చేయండి. సో దాట్ మీకు ఏమైతాయంటే బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఫామ్ అయిపోతాయి. మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు త్రూ ద ప్రాక్టీస్. ఓకే, దాని అప్లికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అనలైజేషన్ అనేది అనలైజ్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, త్రూ ప్రాక్టీస్ వస్తుంది. ఓకే, సో we have various courses. Please go enroll, go and search and enroll. Fine. Now I'll take the doubts. Okay, please, if you have any doubts, raise your hand. I'll take your doubts. Aim doubts unna gani I'll address the doubts now. Raise your hand, I'll unmute you. మీకేమన్నా ఉన్నాయి? ఓకే ఫైన్. యా చెప్పండి, మీరు చెప్పండి. When we are talking, dreams come means from head start. We are starting from ground zero. Yes. Like I'm restarting after 3 years because of that previous whatever. Okay. All these things. So, how much of importance do we have to give to Telugu Academy of AP? Okay. Or that material thing, that dogma, like these class notes or what standard books are to be done. Are we, that clarity I've always wanted. Okay. మీకు ఏపీపీఎస్సీ కోసం అసలు ఏ మెటీరియల్ ఫాలో కావాలి? This is okay. Like it's the main from head on. Like మనకి అక్కడ ఏదో స్టాండ్ తో మిస్ అయిపోకూడదని ఒక చిన్న భయం ఉంది. See, mains is nothing but yeah. I think you take this question, right? Yeah, I'll answer your question. That's fine, but right now yeah. Yeah, you can ask your question. యాక్చువల్లీ ఈ అనలిటికల్ అలాగే ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే సో సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉండాలా, లేదంటే పర్టికులర్ పార్ట్స్ మీద ఏమైనా ఫోకస్ చేస్తే సరిపోతుందా మేడం? లేదంటే పూర్తిగా చెప్పండి. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకో, ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్, సో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు రీడ్ అవుట్ ఆల్ సబ్జెక్ట్స్. సో చాప్టర్ వైజ్ గా వెళ్ళాలన్నా, లేదంటే సో ఇట్లా చాప్టర్ వైజ్ గా వెళ్ళి చదువుకుంటూ వెళ్ళడం బెటర్ అంటే క్వశ్చన్ ఓరియంటల్ వైజ్ గా వెళ్ళి
కొంచెం టైం సేవ్ చేయవచ్చు అలా చేయడం బెటర్ అంటారా? యా, ఇది యాక్చువల్లీ మంచి క్వశ్చన్. సో మెనీ పీపుల్ హ్యాస్ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మనం కంటెంట్ చదువుతాం, పాలిటీ ప్రాస్పెక్టివే చూద్దాం. మనకు ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది. ఫైన్, మనకేంటి బేసిక్స్ ఏంటి, ఎన్సీఆర్టీస్ చదువుతాం. ఫైన్, అండ్ ఇంకేం చదువుతాం మనం, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ చదువుతాం. లక్ష్మీకాంత్. ఫైన్. సో ఇందులో ఎంతసేపటికి మనకేం దొరుకుతాయంటే రా కంటెంట్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ వెన్ యూ రీడ్ ద బుక్స్ ఫ్యాక్ట్స్ మాత్రమే దొరుకుతాయి మనకి. సో అది ఎట్లా అనలైజ్ చేసుకోవాలంటే మనం క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోలేం కదా. ఇఫ్ యూ యూస్ ద చాట్ జీపీటీ ఆల్సో, ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్ సెటప్. ఎగ్జామినర్ ఏమనుకుంటాడు అన్నది చాట్ జీపీటీకి తెలియదు. సో ఏంటి అంటే ఫ్యాక్ట్స్ ని మనం అనలైజేషన్ గా ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అంటే ఇట్ ఈస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ తో మాత్రమే, అండ్ PYQs మనం సాల్వ్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది, ఓకే ఇట్లా కూడా ఇది పాసిబిలిటీ ఉంది అన్నది. మనకి ఎప్పుడు తెలుస్తుంది అసలు అనలైజేషన్ అన్న పార్టే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో వస్తుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనం ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాం అనమాట ఈ ఫ్యాక్ట్స్ ఏరియా. సో యూ క్యాన్ అచీవ్ బై ప్రాక్టీస్. ఎన్నిసార్లు నువ్వు లక్ష్మీకాంత్ లో చదివినా కానీ అది అదే ఉంటుంది, ఇట్ వోంట్ చేంజ్. కావాలంటే కొన్ని అప్డేట్స్ వస్తాయేమో అంతే తప్ప, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ ప్రాస్పెక్టివ్ లోపల ప్రాక్టీస్. అది మెయిన్స్ కి వస్తే ఇట్ విల్ బి డిఫరెంట్. లైక్ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్. మెయిన్స్ అనేది సబ్స్టాన్సియేషన్ అండి కంప్లీట్ గా. అంటే యూ హ్యావ్ టు ఫాలో ద కరెంట్ అఫైర్స్. ఫైన్, కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏడిఎం జబల్పూర్ కేసు. ఓకే, తెలియని వాళ్ళు ఓకే నెగ్లెక్ట్ దిస్, బట్ ఐఎమ్ టెల్లింగ్ హూ గట్ సమ్ ఐడియా. ఏడిఎం జబల్పూర్ కేసు అది అదొక డాగ్ స్పాట్. అది మళ్ళీ ఏమైంది, రివ్యూ అయింది. ఫైన్, ఈ రివ్యూ అయింది అని తెలియకుండా నువ్వు ఎగ్జాంపుల్ ఇచ్చినావు అనుకో, ఎగ్జామినర్కి అర్థమైపోతుంది యూ డోంట్ నో, యు ఆర్ నాట్ ఇన్ టు ద సబ్జెక్ట్. అది లక్ష్మీకాంత్ లో ఉండదు కదా నీకు. సో ఫస్ట్ థింగ్ మెయిన్స్కి వచ్చేసరికి అప్డేషన్ ప్లస్ ప్రాక్టీస్. ఫైన్, ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఎంత ప్రాక్టీస్ చేస్తే దాట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అది PYQs కావచ్చు, మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఫైన్, ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ యా టెల్. ఓకే, ఈ క్వశ్చన్కి వచ్చేసరికి అంటిల్ దెన్ ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. యా, Extend. okay, just text your question, I'll see the question. ఒకసారి ఫస్ట్ PYQs చూడండి, సో దట్ అసలు ఎన్సీఆర్టీస్ లో మీకు ఏం చదవాలో తెలుస్తుంది. ఫర్ మై ఎక్స్పీరియన్స్ ఎన్సీఆర్టీస్ చాలా లిబరల్ గా ఉంటాయి అన్నమాట. లైక్ ఒక బ్రాడ్ ప్రాస్పెక్టివ్, అంటే ఎన్సీఆర్టీస్ మేడ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, రైట్? సో అంటిల్ 12 వరకు ఉంటాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉన్నవారు. దాని లోపల ఇంత బుక్ లోపల మనకు కావాల్సింది ఇంతే ఉంటుంది. దట్ ఈస్ వెరీ బేసిక్. ఆ బేసిక్స్ ని దాటి మనం ఆల్రెడీ ఫార్వర్డ్ గా మూవ్ అయిపోయినాం కాబట్టి, ఎస్పెషల్లీ యూపీఎస్సి లోపల నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎన్సీఆర్టీస్ ఆర్ సమ్వాట్ ప్రామినెంట్. బట్ ఏపీపీఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి కావచ్చు, ఆల్రెడీ ర్యాన్ ఫార్వర్డ్, ముందుకు వచ్చేసినాం మనం. సో మనకు కంప్లీట్ గా మనం అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మనం సర్వ్ చేస్తాం. కాబట్టి PYQs చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఓకే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది, సో ఎన్సీఆర్టీస్ లో మనం ఏ టాపిక్ కవర్ చేయాలి, ఏది నాట్ ఇర్రెలవెంట్, ఇంపార్టెంట్ కాదు అన్నది మనం సార్ట్ అవుట్ చేయడానికి వస్తుంది. సో ఫస్ట్ PYQs,
and then NCERTs. Fine. So next, just text me. Anybody has doubts? So, Three patterns. yes. That may be only from one paper, I guess. But the Yeah. other, Quality perspective lo నేను చెప్పాను, but almost it is same in the all examinations. Okay, analytical అనేది ఇప్పుడు నేను ఇది ఇచ్చింది ఓవరాల్ రివ్యూ. ఇప్పుడు మనం మీరు ఆ స్లైడ్ కి లేరు యాక్చువల్. so we use to example of one. See, this is review of all questions of prelims. Fine. మెయిన్స్ ప్రాస్పెక్టివ్ లో ఒక సబ్జెక్ట్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చేవి ఇంత, ఇవి ఫ్యాక్ట్స్ ఎప్పుడు 2017 లో. నౌ ఇట్ కేమ్ టు 22. ఫైన్. ఓకే, సో దిస్ ఇస్ ద అనాలిసిస్. ద పీడిఎఫ్ విల్ బి షేర్డ్ టు పిపిటి. ఓకే, సో క్వశ్చన్స్ బుక్స్ కి వద్దాం. Nobody asked the question. Okay, please, anybody have the questions? Just chat లో టెక్స్ట్ చేయండి, I'll address. Fine. Books కి వచ్చేసరికి books what? I really like solution of material. There is a separate quality book. Yes. Obviously, it should be taken later on, but the class one follow it. Do I really need to touch that UPSC level of Lakshmikant Vishwarika scratch by scratch లేకపోతే కాంపిటీషన్ లేదు అని? లక్ష్మీకాంత్ చదవాల్సిందే. క్వాలిటీ ప్రాస్పెక్టివ్ లో నేను చెప్తున్నా, అది బేబీ టిఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, ఎనీ పిఎస్సి కావచ్చు, లక్ష్మీకాంత్ ఇస్ బైబిల్ ఫర్ క్వాలిటీ. అండ్ అంత సింప్లిఫైడ్ మేనర్ లోపల ఎక్కడ దొరకదు. బికాస్ యూపీఎస్సి తీసుకున్న ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా మెన్షన్. ఎన్సీఆర్టీస్ లో చూస్తే మీకు ఉండేది రా, ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ వర్షన్ ఎట్ ఆల్. సో తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయండి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ బుక్. ఓకే, దాని తెలుగు వర్షన్ కూడా ఉంటుంది ఫర్ న్యూ యూజర్స్. సో జస్ట్ గో త్రూ ద లక్ష్మీకాంత్. So even in the classes, PCM classes, so yes, Lakshmikant will be covered from here. yes, PCM classes లోపల they'll be covered so much. NCERTs and లక్ష్మీకాంత్ అండ్ ప్లస్ అనలైజేషన్, మెయిన్స్ అనలైజేషన్ కూడా క్లాస్ లోనే కవర్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్. మెయిన్స్ ఓరియంటెడ్ గానే ఎక్కువగా ఉంటుంది. అండ్ యూ విల్ బి గెటింగ్ ఫ్యాక్చువల్ డేటా, వీకెండ్ టెస్ట్ ఉంటాయి. సో యూ కెన్ కవర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. Yeah, I don't know this Zoom user. I am able to unmute you. హలో Yeah, వినపడుతుంది మేడం? వినపడుతుందండి, చెప్పండి. యాక్చువల్గా వచ్చేసి గ్రూప్ 1 అనేది గ్రామీణ ప్రాంత ప్రజలకి చాలా కొంచెం, అంటే ఇట్స్ లైక్ ఎలా ఉంటదంటే ఒక అలెగ్జాండర్ ఏదో ప్రపంచాన్ని జయించినట్టు అలా ఉండట్టు ఉంటది. సో అనేది అది ఎలా ఉంటుందంటే, ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ తో కూడుకుంటా ఇంట్లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో హౌ మచ్, ఎంత టైంలో మీ దగ్గర బ్లైండ్లీ ఫాలో అవుతా, ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ పర్సన్ ఎవరైనా వాట్ ఎవర్ మేబీ, ఎంత టైంలో అనేది మీ దగ్గర కోచింగ్ తీసుకుని జాబ్ క్రాక్ చేయగలరు? బ్లైండ్లీ త్రూఅవుట్ బ్లైండ్లీ ఫాలో అవుతా అంటే యాక్చువల్ గా లాస్ట్ టైం నేను చూశాను. అంటే ఇంటర్వ్యూస్ మీ దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ టాప్ 1 ర్యాంక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అనేది ఎకనామికల్ గా స్ట్రగుల్ అవుతా ఉండవు బ్లైండ్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎకనామికల్ గా మంచి ఫైనాన్షియల్ గా ఉండవాళ్ళు ఎలా ఉంటదంటే యూపీఎస్సీ రాసుకుంటే బీబీఎస్సీ సో వాట్ సమ్ వాట్ అలా ఉంటాది. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు అంటే వాళ్ళు ఇక్కడ నుంచి సపోజ్ ఇప్పుడు మాది గుంటూరు జిల్లా గ్రామీణ మారుమూల ప్రాంతం. సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారంటే పల్లెటూరులో ఎలా ఉంటదంటే ఎక్కడికో వెళ్ళేసి పెద్ద యుద్ధం చేసుకుని వస్తాడు, అలా ఆ వేలో ఉంటది. బ్లైండ్ గా మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటే ఎన్ని సంవత్సరాల్లో యాజ్ ఎ గ్రూప్ 1 ర్యాంక్ అనేది క్రాక్ చేయగలం త్రూఅవుట్ బ్లైండ్లీ? అండ్ ఇంకో విషయం మేడం, తర్వాత వచ్చేసి గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కొడితే చాలా అన్నట్టు ఉంటది.
అలాగే అవును. సపోజ్ మీరు ఎస్ఐ అనుకున్నాం అనుకోండి, మీ పిల్లలు ఖచ్చితంగా డిఎస్పీ అవ్వాలనుకుంటారు. మీరు డిఎస్పీ అయితే ఖచ్చితంగా మీ పిల్లలు ఎస్పీ అవ్వాలనుకుంటారు. మీరు ఎస్పీ అవును. అయితే ఖచ్చితంగా మీ పిల్లలు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటారు. కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటదంటే ఖచ్చితంగా వాడికి ఏదైనా అది టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు. సో, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే బెనిఫిట్‌గా అనేది ఉంటది. సో, ఒకవేళ మీ దగ్గర ఏపీపీఎస్‌సికి గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటా ఉంటే, సో, ఇతర జాబ్‌లకి ఏదన్నా యూజ్ అవుతుందా? లైక్ గ్రూప్ 2 గాని, సో, జేఎల్ గాని వాటెవర్ ఇట్ మే బి. అది కొంచెం ఒకసారి డౌట్ చెప్పగలరా? ఓకే. ఓకే. డన్. సో, ఫస్ట్ థింగ్ ఎంత సమయంలో జాబ్ కొట్టొచ్చు అన్నది ఇట్స్ వెరీ డైనమిక్ క్రైటీరియా. ఎందుకంటే నేనిప్పుడు ఖచ్చితంగా ప్రామిస్ చేసి నేను చేయలేకపోతే ఇట్స్ బ్లఫ్. ఐ వాంట్ టు టెల్ ద ఫ్యాక్ట్స్. ఫస్ట్ థింగ్ అది నోటిఫికేషన్ పైన ఉంటది ఫస్ట్. ఓకే. సెకండ్ థింగ్ మా సైడ్ నుంచి మేము బెస్ట్ ఇస్తాం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అంటే ఇంత టైం కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత కూడా కావాలంటే విల్ సపోర్ట్ యూ. అయితే ప్రిపరేషన్ ఎంత వరకు మీరు రీచ్ అవుతున్నారు? చాలా మంది పీసీఎంలో ఎన్రోల్ అయినప్పటికీ వీకెండ్ టెస్ట్‌లు రాయరు. ఎస్పెషల్లీ వీకెండ్ టెస్ట్ రాసినా గాని మెయిన్స్ ఆన్సర్స్ రాయరు. ఇప్పుడు వాళ్ళు మెయిన్స్ రాయనప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కడి నుంచి వస్తుంది? జస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేదేంది క్వెషన్ పేపర్, మోడల్ పేపర్. ఎవ్రీథింగ్ చదివినప్పుడు బానే ఉంటది. ఎప్పుడైతే మనం రాస్తామో అప్పుడు మనం డిఫికల్టీ ఫేస్ చేస్తాం. మీరన్నట్టు గ్రామీణ ప్రాంతాల లోపల అది పెద్ద అచీవ్‌మెంట్. అదే కాదండి చాలా మందికి నాట్ ఓన్లీ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా మందికి లైక్ సిటీలో ఉన్నా గాని మధ్య తరగతి వాళ్ళు గాని, ఫైనాన్షియల్‌గా బేర్ చేయలేని వాళ్ళు గాని చాలా మంది ఉంటారు. అండ్ సివిక్ సెంటర్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ రీజనబుల్. కాస్ట్ ఓరియెంటెడ్. అందరిని దృష్టిలో పెట్టుకొని చేయబడ్డదది. సో, యూ కెన్ టేక్ ద కోర్స్. అండ్ మీకు మెటీరియల్ ఉంటది. మెటీరియల్ ఎక్కడికెళ్ళదు. సో, నోటిఫికేషన్ తర్వాత గూడా ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీ పరిస్థితిని బట్టి. ఓకే. అది ఆన్‌లైన్‌లో గావచ్చు, ఆఫ్‌లైన్‌లో గావచ్చు. సో థట్ కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తే యూ కెన్ డెఫినైట్‌లీ అచీవ్. అది ఏపీపీఎస్‌సి చూసుకున్నట్టయితే ప్రతి 2 సంవత్సరాలకి ఖచ్చితంగా గ్రూప్ 1 అనేది ఏస్తున్నారు. సో, ఆ ప్యాటర్న్ మీద 2-3 ఇయర్స్ అనేది మనం పెట్టుకుందాం ప్రిపరేషన్ టైమ్. సో థట్ దేర్ ఈస్ ఎ స్కోప్ 90% స్కోప్ యూ కెన్ అచీవ్ ఇట్. ఓకే. ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ వచ్చేసి ఇక్కడ మీరు పీసీఎం కోచింగ్ తీసుకుంటే అది వేటికి ఉపయోగపడుతది? ఆల్ గ్రూప్స్ అండి. ఓకే. గ్రూప్స్ మొత్తానికి యూజ్ అవుతది. కాకపోతే మీరు ఏం చేయాలంటే దిస్ ఈస్ ఎ బేసిక్ సిలబస్ వి ఆర్ కవరింగ్. సో, మనం ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ప్రాక్టీస్ అనేది వస్తది. కాకపోతే ద డిఫికల్టీ లెవెల్ అనేది మారుతూ ఉంటది. ఓకే. సో, నోటిఫికేషన్ ముందు ఖచ్చితంగా మీరిప్పుడు గ్రూప్ 3 రాస్తున్నారనుకోండి. దాని టెస్ట్ సీరీస్ ఫాలో కావడం గాని, దాని మోడల్ పేపర్స్ ఫాలో కావడం గాని అయితే ఏమైతదంటే, మనం యాప్ట్‌గా, ఫాస్ట్‌గా రియాక్ట్ కాగలుగుతాం. ఫైన్. ఇప్పుడు గ్రూప్ 1లో తీసుకున్నట్టయితే ఆర్టికల్స్ అంత ఎక్కువ అడగరు. అదే గ్రూప్ 2లో తీసుకున్నట్టయితే ఆర్టికల్ మ్యాపింగ్ ఖచ్చితంగా అడుగుతాడు. గ్రూప్ 3లో ఇంకా అడుగుతాడు. సో, ద డిమాండ్ విల్ వేరీ. కాబట్టి ఈ బేసిక్స్ అయితే ఎక్కడికి పోవు. ఇవి అక్కడే ఉంటాయి. సో, మనమంతా గ్రూప్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్‌లో టెస్ట్ సీరీస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్. Okay. How to address AP related subjects if you can share any resources. సో, ప్రతి దానికి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయండి. ఏపీ సబ్జెక్ట్స్‌కి, ఏపీ ఎకానమీ లైక్ ఏపీ హిస్టరీ ఎవ్రీథింగ్. ఏపీకి సెపరేట్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాము. ఇండియన్‌కి కూడా డీల్ చేస్తున్నాం. సో, ఇట్ ఈస్ ఎ హోల్ కోర్స్. సో, యూ కెన్ ఎన్రోల్. మీకు అన్ని సెపరేట్‌గా కూడా దొరుకుతాయి. ఫైన్. దానికి కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం. Something dynamic than the class. Like Yes. question you looked and everyone will answer. నో. విల్ బి హావింగ్ వీకెండ్ టెస్ట్. మెయిన్స్ అనాలిసిస్ అనేది ఒక ఫెడరలిజం తీసుకున్నాం. ఫెడరల్ ఫీచర్స్ చెప్పడం కాకుండా ఏం ప్రాస్పెక్టివ్స్ అడగొచ్చు. దానికి మనం ఎట్లా రియాక్ట్ కావాలి అన్నది క్లాస్‌లోనే చెప్తున్నాం మనం. ఓకే. ప్లీజ్ ఆల్సో అడ్రెస్ టీజీపీఎస్సీ రిసోర్సెస్ ఫర్ బిగినర్స్. సో, జస్ట్ యెస్టర్‌డే ఓన్లీ వి హావ్ కంప్లీటెడ్ ద టీజీపీఎస్సీ సెషన్. అది యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంటది మీకు. యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ద రిసోర్సెస్. ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఎప్పుడైతే రీజనల్
వస్తదో అప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. ఫైన్. యాహ్! జాకబ్ గారు మీరు మాట్లాడొచ్చు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో నా డౌట్ ఏంటి అంటే నేను యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఓకే. సో ఈ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు టైమింగ్స్ అది వర్కింగ్ అవర్స్ కాకుండా ఇది ఎలా కవర్ చేయొచ్చు అండి? ఓకే. టైమింగ్స్ 9 to 4, 9 to 5 ఆ విధంగా ఉంటాయి మా ఓకే. వర్కింగ్ అవర్స్ లో. ఓకే. సో ప్రిపరేషన్ అంటే డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి మేడం? సో వీక్లీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? తర్వాత యాక్చువల్గా లాంగ్వేజ్ కూడా మేడం కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది నాకు. సో దాన్ని మనం గ్రూప్ 1 లో మీరు యాక్చువల్గా బై లాంగ్వేజ్ టీచ్ చేస్తారు కదా మేడం? అవునండి. సో అది క్యాచ్ చేయగలమా మీరు టీచ్ చేసేటప్పుడు? అంటే కంప్లీట్ గా ఓన్లీ ఇంగ్లీష్ లో టీచ్ చేయరు కదా? లేదండి. అది బైలింగ్యువల్ టీచర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అలా అడ్రస్ ఇంతేనా? అంతే మేడం. టైమింగ్స్ నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ప్రిపరేషన్ మేడం? సో జాబ్ కమ్ 2 ప్రిపరేషన్ మేడం, 2 ఎలా మెయింటైన్ చేయాలని మీరు కొంచెం అడ్వైజ్ ఇవ్వండి మేడం. నో. అయితే సబ్జెక్ట్స్ వచ్చి కవరింగ్ వచ్చి బైలింగ్యువల్ అండి. ఓకే. ఇంగ్లీష్‌లో కూడా చెప్తాము, తెలుగులో కూడా చెప్తాం. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ తెలుగులో కూడా ఉంటది. డౌట్స్ కూడా ఉంటాయి. సో మీకు ప్రాబ్లమ్ అనేది రాదు. ఎందుకంటే ఇవి గ్రూప్స్ కాబట్టి తెలుగు ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి బైలింగ్యువల్ అడ్రసింగ్ అనేది ఉంటది. అదేం ప్రాబ్లమ్ కాదు. నెక్స్ట్ వచ్చి టైమింగ్స్ అంటే యాక్చువల్‌గా ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ మీకు వర్కింగ్ అవర్స్ క్లాష్ అవుతున్నాయి అనుకుందాం. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్‌గా క్లాసెస్. స్కెడ్యూలింగ్‌ని బట్టి, టైమ్ స్కెడ్యూలింగ్‌ని బట్టి. ఆ రికార్డెడ్ వెర్షన్ మీకు యాప్‌లో ఉంటది. సో మీరు ఎనీ టైమ్ మీరవి వినొచ్చు. ఈరోజు అయిన క్లాసు అప్‌లోడ్ అయిపోతది. మరి రేపు కావాలన్నా వినొచ్చు, ఈవినింగ్ కావాలన్నా మీరు వినొచ్చు. సో దట్ యూ విల్ బి హావింగ్ యాక్సెస్. అది మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ యాక్సెస్ అనేది ఉంటది కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఫర్ ఎంప్లాయీస్. ఓకేనా సార్? వన్ మోర్ డౌట్ మేడం. చెప్పండి సార్. సో ఇప్పుడు మనము సివిక్ సెంటర్ లో జాయిన్ అవ్వాలంటే మనకు ఇది సపోర్ట్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది మేడం? అప్ టు మీరు ఒక్కసారి అది కోర్స్‌ని బట్టి వేరీ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా అంటే లాంగ్ గ్యాప్ వచ్చిందనుకోండి, నోటిఫికేషన్ అప్పుడు క్విక్ రివిజన్, మారథాన్ సెషన్స్ అట్లా కండక్ట్ చేస్తారు. సో ఇట్ విల్ వేరీ. ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. TGPSC and APSC is totally extremely different courses. Something will be combined with ఓన్లీ కామన్ సబ్జెక్ట్స్ మాత్రమే. ఇండియన్ స్టఫ్ మొత్తం కంబైన్ గా టీజీపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఉంటుంది. వీళ్ళకి ఒక స్టూడెంట్ ఉన్నా సరే సెపరేట్ గానే చెప్తారు. ఏపీపీఎస్ అది ఓన్లీ కామన్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇండియన్ పాలిటీ నేను టీచ్ చేస్తున్నప్పుడు కామన్ గా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళు అటెండ్ చేస్తున్నారు అనుకుందాం క్లాస్. వాళ్ళకి కామన్ ర్యాంకింగ్ ఉంటుంది, కామన్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఏపీపీఎస్సీ రాస్తున్నప్పుడు మీరు మాత్రమే ఉంటారు. ఎవరైతే ఏపీపీఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి. ఎస్. యా హరీష్ హారి గారు మీరు అడగొచ్చు క్వశ్చన్. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. మెయిన్స్ లో ఒక గుడ్ ఆన్సర్ కి మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని ఇస్తారు మేడం? ఓకే. సో అది నాకు అంటే యాక్చువల్ గా లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ అది ఒక భయం. అంటే యాక్చువల్ గా అసలు ఎన్ని మార్క్స్ అంటే 6 మార్క్స్ 6.5 అంతే ఇస్తారు. సో టాపర్ మార్క్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రతి క్వశ్చన్ కి నీకు 6.5 7 అంటే అన్ని క్వశ్చన్స్ కి అంత బెస్ట్ ఇస్తేనే నువ్వు అది రీచ్ అవ్వగలవు అన్న ఒక ఒపీనియన్ ఒకటి క్రియేట్ అయింది. సో అంటే ఒక మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని ఇస్తారు? సో ఒక గుడ్ ఆన్సర్ కి అంటే ఒక బెస్ట్ అని నేను అన్నా, ఒక గుడ్ ఆన్సర్ కి. ఓకే. సో మెయిన్స్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ సమ్ స్పెషల్ రిక్వైర్మెంట్స్. మెయిన్స్ యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి, సబ్స్టాన్సియేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ రీసోర్సెస్ యూ కెన్ అనలైజ్ అనమాట. అంటే ప్రాపర్ ఇంట్రడక్షన్ ప్లస్ బాడీ లోపల ఫస్ట్
ప్రాపర్ అడ్రస్సింగ్ ఉండాలి. అంటే క్వశ్చన్ ఏం అడిగినో వీ హ్యావ్ టు అడ్రస్ దట్ ఓన్లీ. ప్లస్ హెడ్డింగ్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ అండ్ కన్క్లూజన్. కన్క్లూజన్ కూడా ఇట్ హ్యాస్ టు గో విత్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఒకటి ఉంటే మనం కన్క్లూజన్ లో ఇంకోటి రాస్తాం. అది చాలా మంది చేసే మిస్టేక్. ఇవన్నీ ఉండి అండ్ ఇంకొకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లేటెస్ట్ టిఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి ఎగ్జామ్ లో మనకి ఏపీ గురించి క్వశ్చన్ అడిగిండు అనుకుందాం. సో వీఆర్ పుట్టింగ్ డేటా లైక్ ఇండియా అండ్ ఏపీ. ఒక చిన్న కంపారిజన్, పావర్టీ కావచ్చు, పావర్టీ లెవెల్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, ఏదైనా మనం డేటా ఏపీని ఇండియాని కలిపి పెట్టినప్పుడు వీఆర్ గెటింగ్ ద మాక్సిమం రిజల్ట్స్. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్న ఆన్సర్స్ కి మనం మాక్సిమం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 6.5. ఓకే, 6.5 ఆర్ 7. ఓకేనా, 6.5 ఆర్ 7 మనం అడ్రస్ చేయొచ్చు, మాక్సిమం రావచ్చు అనమాట. ఓకే, సో 6.5 ఆర్ 7 మాక్సిమం రావచ్చు ఇన్ ప్రాపర్ వే మనం అడ్రస్ చేస్తే. దానికి సర్టన్ లిమిట్స్ అనేవి లేవు. అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తేనే వస్తాయి, ఇన్ని హెడ్డింగ్స్ ఇస్తేనే వస్తుంది అని మనం కంట్రోల్ చేయలేము. కాకపోతే మనం బెస్ట్ అవుట్పుట్ డేటా, మోస్ట్ ఆఫ్ ద థింగ్ రిలవెంట్ ఉండాలండి కరెక్ట్ గా. అంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. మనకు ఎగ్జామినర్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో అది మాత్రమే రాయగలిగితే మాక్సిమం ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకు తెలిసింది పెడితే మార్క్స్ వచ్చేస్తాయి, జస్ట్ అడ్రస్ చేస్తే 3 మార్కులు వచ్చేస్తాయి, అట్లా ఏం ఎగ్జామ్స్ లో రావు. ఓకే, దర్ ఇస్ అడిగింది రాసుద్దాము కాదు ఇంకా రావచ్చు. ఇంకొకటి ఎస్, వెన్ టు స్టాప్ ఇట్ అంటే పుట్ ద టైం లిమిట్. టైం లిమిట్ ఏదైతే ఉందో అదే కి. మనకు క్వశ్చన్ గురించి చాలా తెలిసి ఉంటుంది, బట్ యూ కెనాట్ డంప్. దాంట్లో డంప్ చేస్తే నీకు వచ్చే మార్క్ 0.5 కూడా ఉండదు. మేబీ రావచ్చు, రాకపోవచ్చు, బట్ యూ లూజ్ అనదర్ క్వశ్చన్. అది అడ్రస్ చేయడం కూడా యూ లూజ్. అంటే 10 మార్క్స్ లోపల ఆల్మోస్ట్ 5 మార్క్స్ యూ లూజింగ్ డైరెక్ట్లీ. సో టైం ఈస్ ద కీ. ఎంత వరకు కావాలో అంతే రాయాలి. ఆ టైం లోపల కంప్లీట్ కావాలంటే కంప్లీట్ కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే. సో మేడం, కన్క్లూజన్ అండ్ వే ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్లీజ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ క్వశ్చన్ అండి. వే ఫార్వర్డ్ అంటే మన ఒపీనియన్ ఇచ్చినప్పుడు సమ్ సర్టన్ కీవర్డ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ కీవర్డ్స్, జస్టిఫై కావచ్చు, లేదంటే ఈ ప్రాబ్లమ్ ని నువ్వు సాల్వ్ చేయాలంటే మీ ఒపీనియన్ కావచ్చు. అడిగినప్పుడు వీఆర్ రైటింగ్ వే ఫార్వర్డ్. నార్మల్ గా అన్నిటికీ మనం సమ్మరైజ్ చేసి ఒకటి అంటే మన ఆన్సర్ లో అసలు ఏముంది క్వశ్చన్ కి రిలేటెడ్ గా అన్నది రాసేది కన్క్లూజన్. ఫైన్, అండ్ టూ అదర్స్. వాచెస్ అనేవి ఎలక్ట్రానిక్ అయితే ఏవి అలో చేయరు. గ్రూప్ 1 లో జనరల్ గా వాచెస్ వాళ్ళు పెడతారు. ఓకే, నెక్స్ట్ అండ్ ఓకే. Yeah, you can type the message in chat box. Yes, Apurva, Dr. Apurva Kant, you can ask your question. Yeah. Am I audible now? Yes, yes. Ma'am, good evening. What is the expected notification month at least, if not more details? Any idea? Can we get on that? Actually, we need to wait for the notification. Job calendar prakaram వాళ్ళు update చేయాలి. సో ఇప్పటికైతే we doesn't know. Okay, వస్తే మేము update చేస్తాం through the site. Yeah, thank you. Thank you. Yeah.
is real. హలో యా చెప్పండి సార్. మేడం ఓకే మేడం ఇప్పుడు టోటల్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టోటల్ ఆల్ ఓవరాల్ సబ్జెక్ట్స్ ఒక 100% అనుకుంటే ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ మీద ఎంత పర్సెంట్ మనం అలాట్ చేయొచ్చు మేడం? వైల్ ప్రిపరేషన్ కానివ్వండి, మీన్ ఎక్కువ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానీ ఏ ఏ సబ్జెక్ట్ మీద మనం ఎంతెంత టైం మనం అలాట్ చేయొచ్చు? ఓకే, అది 2 ప్రాస్పెక్టివ్ లో ఆధారపడి ఉంటుంది. ఒకటి వెయిటేజ్. సో ఫస్ట్ వన్ వచ్చి సబ్జెక్ట్ వెయిటేజ్ అండి. అండ్ సెకండ్ వన్ వచ్చి పర్సనల్ ప్రాస్పెక్టివ్. సో ప్రిలిమ్స్ క్లియర్ ఏముంటాయి? ఫోర్ డివిజన్స్ ఉంటాయి పేపర్ 1 లోపల. ఎవ్రీ సబ్జెక్ట్ ఎవ్రీ కాంబినేషన్ హ్యాస్ 30 మార్క్స్. సో ఆ 30 మార్క్స్కి ఎంత ఇస్తావో నెక్స్ట్ సబ్జెక్ట్కి అంత ఇస్తాం. వెయిటింగ్స్ ప్రకారం మనం డివిజన్ అనేది చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇట్ వోంట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే బికాస్ పాలిటీ ఫ్యాకల్టీ, నాకు పాలిటీ క్లియర్ ఉంటుంది, నాకు అంత తక్కువ టైం పట్టదు. సో ఐ కెన్ రెడ్యూస్ ద టైం. ఫైన్. జాగ్రఫీ నాకు రాదనుకుందాం అసలు. సో జాగ్రఫీ పైన నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మెంటల్ ఎబిలిటీ నాకు రాదు. సో ఐ నీడ్ టు గివ్ మోర్ టైమ్ టు అటెండ్ ఇట్. సో మనం ఏం చేసుకోవాలి అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి అన్నిటిపైన. ఆ డివిజన్ అనేది మనం ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్, మనం ఎంత ఈజీగా తెచ్చుకోగలుగుతున్నాం అన్న దాన్ని బట్టి కేటాయించుకోవాలి. ఇట్ హోల్లీ ఒక 10 మార్కుల సబ్జెక్ట్ ఉందనుకోండి, దానిపైన నెలలు పెట్టడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో మూవ్ ఆన్ అయ్యి దాని వెయిటేజ్ ప్రకారం మనం బేసిక్ డివిజన్ అనేది చేసుకోవాలి. సపోజ్ 4 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, 4 డివిజన్స్ ఎంత? 30 30 30 30. ప్రతి దానికి 2 months ఇచ్చాము అనుకున్నాం. దీంట్లో ఒకటి వచ్చు మనకి, ఇంకొకటి రాదు. సో 10 days అటు ఇటు చేసుకోండి అంతే తప్ప కంప్లీట్ గా ఒకటే దానికి 3 months ఇచ్చేసి 4 months ఇచ్చేసి ఇంకో దానికి ఏమీ లేకుండా చేసుకో. సో డివైడ్ చేసుకొని ఈక్వల్ గా డివైడ్ చేసుకొని వచ్చిన సబ్జెక్ట్ లోంచి తీసుకొని లేని సబ్జెక్ట్ లో వేసుకో. ఓకే, yeah. So I already took UPSC coaching and I have given the UPSC mains also. So I want to take only Andhra Pradesh related classes. Can you able to provide only selected subject classes? Only selected subject classes అయితే ఉండదు, కాకపోతే ఓవరాల్ ఏపీ మొత్తం ఇస్తారు. యూ కెన్ కాంటాక్ట్ ఇన్ ద ఆఫీస్. ఓకే, సో యూపీఎస్సీ కోచింగ్ మీరు తీసుకున్నారు కాబట్టి ఇండియన్ సబ్జెక్ట్స్ మీకు వద్దు. సో దాట్ విల్ హ్యాపెన్, బట్ యూ నీడ్ టు కాంటాక్ట్ ద ఆఫీస్. కాకపోతే కంప్లీట్ గా ఒకటే సబ్జెక్ట్ కావాలి అంటే ఏపీపీఎస్సీ ఎకానమీ ఒకటే కావాలి మాకు అంటే కాదు, బట్ ఓవరాల్ గా రీజనల్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి ఇస్తారు. By your experience, No. so many years, how did you cover the current affairs for books? Or how are you going to reach current affairs? So how is it going to be covered? Roughly. We need to relate. We need to relate the issue whether it is prominent or not. ఇప్పుడు సుప్రీం కోర్ట్, I'll tell you with the examples. Supreme Court, the question is how you relate current affairs with the subject. That is it. సో సుప్రీం కోర్ట్ ఇష్యూసే ఉంటాయి, ఇది లేకుండా పేపర్ ఉండదు. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద వర్డిక్ట్స్ ఎక్కడ వస్తాయి అంటే మెయిన్స్ లోపల యూజ్ అవుతాయి, నాట్ ఫర్ ద ప్రిలిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ చెప్తున్నాను, గవర్నర్స్ కేసే ఉంది. ఓకే, తమిళనాడు గవర్నర్స్ కేసు ఉంది. ఫైన్, మనకు అందరికీ తెలుసు వితౌట్ గవర్నర్స్ అసెంట్ 10 బిల్స్ పాస్ అయిపోయాయి. సో ఇదంతా మెయిన్స్ ప్రాస్పెక్టివ్ లో ఇంపార్టెంట్. మనకు ప్రిలిమ్స్ ప్రాస్పెక్టివ్ లో ఏం ఇంపార్టెంట్? గవర్నర్ ఇంపార్టెంట్, వర్డిక్ట్ కాదు. ఫైన్.
సో మనకి ఇంకేం ఇంపార్టెంట్, ఆర్టికల్ 142 ఇంపార్టెంట్, ఆర్టికల్ 143 important. So that division the faculty can help you. Fine. So yes. సబ్జెక్ట్ లో వచ్చేవి సబ్జెక్ట్ లో కవర్ అవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ టాపికే చెప్తున్నా, సెంటర్ గురించే చెప్తున్నా, యూనియన్ గవర్నమెంట్ గురించి చెప్తున్నా, నేను కవర్ చేస్తాను. లేదు అది నేను ఇప్పుడు స్టార్టింగ్ ఫండమెంటల్ రైట్స్ చెప్తున్న వాళ్ళకి ఇది ఎట్లా కవర్ చేస్తాను నేను. సో విల్ ప్రొవైడ్ యూ ద వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇన్ దాట్ ఇట్ విల్ బి కవర్డ్. ఫైన్. అండ్ ఎనీ మోర్ డౌట్స్? Okay. So any more doubts? Didn't tell me that someone. Or is it a reality now? What? Someone texted, right? I've already prepared all the basic games. And so are they, what is the edge from the people who are concentrated like this? My game is only to one APPSC, nothing else on the planet. And they are game for it also. Yes. What edge do they have? Is it really that easy that on main UPSC I can got this AP కొంచెం చూసుకొని నేను అయిపోతానంటే? లేదండి, దేనికైనా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. నేను ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. యూపీఎస్సి, నేను ఇఫ్ యూ ఆస్క్ మీ ద క్వశ్చన్, స్టేట్ పిఎస్సిస్ ఆర్ వెరీ డిఫికల్ట్ దెన్ యూపీఎస్సి. ఎందుకు అంటే యూపీఎస్సి లోపల సబ్జెక్ట్ సిలబస్ ఇంతే ఉంటుంది. దిస్ ఇస్ ట్రూ. ఇఫ్ యూ గో ఫర్ ద స్టేట్ పిఎస్సిస్, అది టిఎస్ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇది ఇండియన్ కదా, ఇక్కడ ఒకటి తీసుకుంటాడు, ఇక్కడ ఒకటి తీసుకుంటాడు, ఇక్కడ ఒకటి తీసుకుంటాడు, ఎక్కడో ఒకటి కూడా తీసుకుంటాడు. సో దీస్ ఆల్ సబ్జెక్ట్స్ యూ నీడ్ టు రీడ్. అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ యూ నీడ్ టు కీప్ అప్, నేషనల్ సబ్జెక్ట్స్ ఐ మీన్ ఇండియన్ రిలేటెడ్ ఆల్ హిస్టరీ, పాలిటీ, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు కవర్. మళ్ళీ రీజనల్ థింగ్స్ కూడా మీరు సపరేట్ గా చదవాలి, అది కూడా నాట్ లెస్ దెన్ దిస్ మచ్ బుక్. ఫైన్. యూ నీడ్ టు స్పేర్ సమ్ టైమ్. అంటే మీ సబ్జెక్ట్స్ అనేవి డబల్ అవుతాయి, రైట్ ఆర్ రాంగ్. సో ఒక్క బుక్ ని ఇక్కడ 2 సార్లు చదవచ్చు, బట్ ఇక్కడ 2 బుక్స్ చదవాలి ఒక్క సబ్జెక్ట్స్ కోసం. ఓకే, సో మీ ఎఫర్ట్ అనేది ఎందులో ఎక్కువ ఉంది? స్టేట్ పిఎస్సిలో ఎక్కువ. సో డెడికేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్.